ఇప్పుడు వాటిని చెప్పుకుందాం. పరిశీలనము చేస్తే స్వార్థము నిస్వార్థముగానే, పరిశీలనము చేస్తే స్వార్థము నిస్వార్థముగానే, మోక్ష స్థితిలో నుండక మోక్ష స్థితిలో నుండవు, సర్వాత్మ ఐక్యతకు నోచుకొనును. మోక్ష స్థితిలో నుండవు, సర్వాత్మ ఐక్యతకు నోచుకొనును. ఇది 117. 118. ఏకత్వ స్థితిలోన శాంతి ఆనందములు చేరువవుతూ, ఏకత్వ స్థితిలోన శాంతి ఆనందములు చేరువవుతూ, ఆధ్యాత్మికపు విలువలు తరుగుటకు అవకాశం ఏర్పడదు. ఆధ్యాత్మికపు విలువలు తరుగుటకు అవకాశమే ఉండదు. ఇది 118. ఈ రెండింటి యొక్క పూర్తి అర్థం, గూఢార్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విపరీత అర్థములు నిస్వార్థ, పరిమిత రూపం స్వార్థం. సారీ పరిశీలనము చేస్తే 117. పరిశీలనము చేస్తే స్వార్థము నిస్వార్థము గాని మోక్ష స్థితిలో ఉండవు, సర్వాత్మ ఐక్యతకు నోచుకొనును. గమ్మత్తు ఏంటంటే పరిశీలన మనం ఎలా చేస్తాం, ఏ విధంగా చేయగలం అంటే, దేన్ని పరిశీలన చేస్తాం మనం? మనలో ఉన్నటువంటి స్వార్థం, నిస్వార్థం, ఈ రెండింటి యొక్క నిష్పత్తిని పరిశీలన చేస్తూ ఉంటాం. అంటే ఏ రోజుకో రోజు స్వార్థం మనలో ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో నిస్వార్థం అలముకుంది, ఈ రెండు మనం పరిశీలన చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు వాళ్ళకి తెలుస్తాయి. అయితే ఇవి మోక్షానికి నోచుకోవు, కానీ సర్వాత్మతో ఐక్యతకు అవి ఒక విధంగా అర్హత పొంది ఉన్నవే. అనర్హత ఎప్పుడు వస్తుంది? నిస్వార్థం పెరిగిపోయినప్పుడు. లేకపోతే మానవ జన్మలో ఏ సుగుణాలు దుర్గుణాలు ఉన్నాయో అవి పుట్టుకతో, సరే అందుకే పెద్దలు అంటారు, పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవు అని. అవి పుట్టుకతో వస్తాయి. అయితే మెహర్ బాబా ఆయన యొక్క ఆర్బిట్లో ఉంటూ, పరిధిలో ఉంటూ, స్వార్థపరుడు ఇంకా స్వార్థపరుడుగానే బ్రతుకు సాగిస్తే వాడు బ్రతికినా ఒకటే,
చచ్చినా ఒకటే. స్వార్థము, వ్యక్తిగత స్వార్థం, బంధాలకు బాధ్యతలకు సంబంధించింది అది ఉండవచ్చు. అయితే అది కూడా మోతాదులో ఉండాలి. అది మినహా తదితర విషయాల్లో స్వార్థంగానే ఉంటే అది మితిమీరిన స్వార్థం అవుతుంది. అంచేత మోక్షానికి అర్హత కలిగి ఉండవు. కానీ సర్వాత్మతో ఐక్యతకు అవి నోచుకుంటాయి. ఎందుకంటే మానవ జన్మతో ఆ జన్మతో కలిసి వచ్చినవి గనక. ఇది 117. 118లో ఏకత్వ స్థితి అంటారు. ఏకత్వము దేనితో ఏకత్వము? సర్వాత్మతో ఏకత్వము, సత్యంతో ఏకత్వము, రుజువర్తనంతో ఏకత్వం, బాబా యందు ప్రేమతో ఏకత్వం. ఇలా ఈ ఏకత్వము అనే స్థితి అనేక వాటితో కలగలిపి ఉంటుంది. అందువల్లనే ఆ స్థితి శాంతికి, ఆనందాలకి దగ్గరవుతూ ఉంటుంది. ఆ స్థితి ఒకవేళ ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి విలువలు ఏవైతే అప్పటికి మనలో ఏకత్వ స్థితికి ముందు సమకూరాయో అవి కరిగిపోవడానికి అవకాశం ఉండదు. ఎంచేత శాంతి, ఆనందం చేరువయ్యావు కదా. అందుచేత ఈ 117, 118 ఈ రెండింటిలో కూడా బాబా మనకి ప్రత్యేకించి స్వార్థం, దానిలో ఒక విధంగా నిస్వార్థ స్థితి, అలాగే ఏకత్వ స్థితిలో శాంతి, ఆనందం పొందడం, తద్వారా ఆధ్యాత్మిక విలువలు సంతరించుకోవడం, వీటి గురించి బాబా ప్రస్తావన చేయడం జరిగింది. ఒక విషయం ఏమిటంటే దానికి పెరగడానికైనా కరిగిపోవడానికైనా సంస్కారాలే కారణం. మనం ఇది ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ సంస్కారాలు మనస్సు అనేటటువంటి పెద్ద స్టోరేజ్ రూమ్లో స్టాక్ అయి ఉంటాయి. ఆ స్టాకు తరిగిపోవాలి. ఆ స్టాకు తరగాలి అంటే బాబా మీద ఉన్న ప్రేమ పెరగాలి. బాబా మీద ప్రేమ పెరిగితే చాలదు, ఆయనకి విధేయుడిగా జీవించాలి. ఆ విధేయతతో పాటు ఆయన నామస్మరణ నిరంతరం చేయాలి. ఇవి జరిగితే మనలో ఉన్నటువంటి ఉండకూడని దురదృష్టకరమైన లక్షణ సంపద ఏదైతే ఉంటుందో అది నెమ్మదిగా అది తగ్గుముఖం పట్టే అవకాశం మనకి వస్తుంది. ఇది మనం తెలుసుకొని ప్రవచనాల ద్వారా మరికొచ్చే జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించుకోవాలని చేసే ప్రయత్నమే ఈ ప్రవచన వచన ఒక విధంగా చదవడం, వచనాలు చదవడం. ఇప్పుడు మనం ఈ ప్రవచనాల పుస్తకంలో 205వ పేజీలో అరుదైన స్వప్నాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి పేర
చదువుకోబోతున్నాం. రహస్య అనుభవాల ఆరంభం. ఇది కొంచెం నూతనంగా ఉంది, చూసారా? రహస్య అనుభవాల ఆరంభము. అనుభవాలు రహస్యమైనవి, రహస్యం కానివి రెండు రకాలు ఉంటాయి. సాధారణ అనుభవాలన్నీ కూడా అవి రహస్యమైనవి కావు. అసాధారణ అనుభవాలైతే అవి ఆరంభమైతే అప్పుడు వాటి వల్ల బాబా అంటున్నారు, తరచుగా సాధకులు మానసికంగా ఎదిగి అంతరంగంలోని సామర్థ్యాల వికాసానికి గురి అయినప్పుడు తరచుగా సూక్ష్మ ప్రపంచానికి చెందిన దృశ్యాలు, ప్రకాశం, రంగులు, ధ్వనులు, వాసనలు లేక సంబంధాల అద్భుతమైన అనుభూతులు పొందుతాడు. చాలా చెప్పేశారు బాబా. అయితే తరచుగా సాధకుడు మానసికంగా ఎదిగి బాహ్య ఎదుగుదల, మానసిక ఎదుగుదల, ఇవి రెండు కేటగిరీలకు సంబంధించినవి. బాహ్య ఎదుగుదలలో సామర్థ్యాలు భౌతిక ప్రపంచాని వైపు ఎక్కువగా అవసరమై వాటి కోసం సామర్థ్యాలను దుర్వినియోగం చేస్తాడు మానవుడు. అలాంటి వారికి అవి బాహ్యంగానే అంతరించిపోతూ ఉంటాయి. కానీ మానసికంగా ఎదిగి అంతరంగంలోని సామర్థ్యాలు వికాసానికి గురి అయినప్పుడు మానసికంగా ఎదగడం అంటే ఏమిటి? మనసు సంస్కారాల పుట్ట, మాలిన్యాల మందిరం. కానీ అందులో కూడా భగవంతుని యొక్క చలనం ఉంటుంది. భగవత్ చలనం లేకపోతే దానికి పనిచేసే అవకాశమే రాదు. ఎవరైతే భగవంతుడితో నిరంతరం ఉండడానికి ప్రయత్నం చేస్తారో ఏ చలనమైనా భగవంతుడి యొక్క ప్రమేయం లేకుండా జరగదు. నా ఆజ్ఞ లేకపోతే చేశారు మెహర్ బాబా. కాబట్టి మానసికంగా ఎదిగి అంతరంగంలోని సామర్థ్యాల వికాసానికి గురి అయినప్పుడు అంతరంగంలోని సామర్థ్యాలు ఉన్నాయా? అనేక ఉన్నాయి. మంచి నిద్రలో ఉంటాడు, దొంగలు పడ్డారండి ఇంట్లోని అని కేక వేస్తే ధన్మని లేచిపోతాడు. అగ్ని ప్రమాదం జరిగిందండి ఇంట్లో, లేచిపోతాడు. కప్పు కూలిపోతుందండి పైకప్పు, లేచిపోతాడు. అంత వెంటనే ఎలా మనం రెస్పాండ్ అయ్యాం అంటే మన ఎడల, మన మీద మనకి ఉండేటటువంటి ప్రీతి ఇంకా దేని మీద ఎక్కువగా ఉండదు. అందువల్ల లేచిపోయాడు.
అలాంటి ప్రీతులు లేని వాళ్ళ అంతరంగంలో ఏమవుతుంది? బాహ్య సామర్థ్యాలన్నీ ఆంతరికంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? సూక్ష్మ ప్రపంచానికి చెందిన దృశ్యాలు, ప్రకాశం, రంగులు, ధ్వనులు, వాసనలు లేక సంబంధాల అద్భుతమైన అనుభూతులు పొందుతాడు. ఇది తరచు భగవంతుని కోసం ప్రాకులాడుతూ ఆయన నామస్మరణ చేస్తూ ఆయనతో అనుక్షణం జీవించడానికి ప్రయత్నించే వాళ్ళకి మాత్రమే సాధ్యం, మిగిలిన వాళ్ళకి అసాధ్యం. ఇంచేత వాళ్ళు స్థూల ప్రపంచాన్ని దాటిపోతారు. నిద్రలో కూడా వాళ్ళు సూక్ష్మ ప్రపంచంలో ఉంటారు. అంచేత భౌతిక ప్రపంచానికి దూరం అయ్యాడు కనుక భౌతికమైన దృశ్యాలు కానీ, ప్రకాశం కానీ, రంగులు కానీ, ధ్వనులు కానీ, వాసనలు కానీ, సంబంధాలు కానీ అవి ఆయన్ను తాకలేవు. దాని స్థానంలో సూక్ష్మ ప్రపంచానికి చెందిన దృశ్యాలు, ప్రకాశం, రంగులు, ధ్వనులు, వాసనలు లేక సంబంధాలు వాటికి దగ్గరై ఆ అనుభూతులు పొందుతాడు. భగవంతుడితో నిరంతరం ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం. ఏదో అప్పటప్పట బాబా అంటూ అప్పుడప్పుడు భక్తుడిలాగా ఫీల్ అవుతూ అప్పుడప్పుడు దేవుడు కావాలనుకుంటూ అది అలాంటి వాడు భక్తుడు కాడు. అటువంటి వాళ్ళకి ఈ అవకాశం లభించదు. ఆరంభంలో ఈ అనుభూతులు చంచలంగా ఉంటాయి, అండర్లైన్ చేసుకోండి. ఈ అనుభవాలు కూడా అట్ ది బిగినింగ్ చాలా చంచలంగా ఉంటాయి. భ్రాంతులుగానే సాధకుడు స్వీకరించినా వీటిని కూడా భ్రాంతిగా స్వీకరిస్తాడు వాడు. వాస్తవమైన శక్తుల వల్ల ఉద్భవించిన వాటి ప్రత్యక్ష ప్రభావాన్ని అధిగమించలేకపోతాడు. సౌవస్కల్యం చక్కని గీతాలు చెవులకింపుగా విన్నాం, చక్కని మాటలు, చక్కని సందేశాలు చాలా శ్రవణానందంగా విన్నాం. విన్న తర్వాత వాటి గురించి ముచ్చటించుకుంటూ మరిచ్చే అచ్చట్లు లేకుండా ముచ్చట్లు లేకుండా వాటి గురించి మాత్రమే ముచ్చటించుకుంటూ ఇంటికి చేరుకున్నాం. చేరగానే ఆ అనుభూతి ఇంకా పోలేదు, చెరిగిపోలేదు. ఆ కమ్మని అనుభూతిలో ఉన్నాడు. ఏదో వచ్చాడు గబగబా మెకానికల్గా భోజనం చేశాడు, నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పుడు ఏ ఏకాగ్రత అయితే ప్రధాన కారణంగా పరిణమించి అక్కడ ఏ అనుభూతిని కలిగించిందో ఆ అనుభూతి నిద్రలో అప్పుడు అప్పటి ప్రభావం మళ్ళీ అనుభవిస్తాడు. ఇది ఎలా సాధ్యమైంది? కేవలం భగవంతుడి యొక్క ప్రమేయం వల్ల. అప్పుడు
వాటిని భ్రాంతులుగా భావించి ఏమీ లేని వాటిగా సాధకుడు స్వీకరించిన వాస్తవమైన శక్తుల వల్ల ఉద్భవించి వాటి ప్రత్యక్ష ప్రభావాన్ని అధిగమించలేకపోతాడు. అవి చూపించే ప్రభావం దాని నుంచి వాడు తప్పించుకోలేడు. అలాంటి మానవాతీత అనుభవాలను సరైన దృక్పథంతో చూడడం, వాటి అసలు విలువలను గుర్తించడం నేర్చుకుంటే సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణం సుగమంగా మారుతుంది. చాలా మందికి ఇలాంటి అనుభవాలు గతంలో కలిగి ఉండవచ్చు, కానీ వీడు పూర్తిగా భ్రమలో ఉన్నాడు కదా, వాటిని భ్రమే అనుకుంటాడు, భ్రమాత్మకమైనవిగా భావిస్తాడు. అలా భావిస్తే వాడికి ఫర్దర్గా ఇంకే అనుభూతి ఉండదు. అయితే అలాంటి మానవాతీత అనుభవాలను సరైన దృక్పథంతో చూడడం, చూసుట అనేది నిద్రలో ఎలా సాధ్యమవుతుంది? అక్కడ ఫిజికల్గా నీ పార్టిసిపేషన్ ఏకాగ్రతతో కూడి ఉన్నది కనుక ఆ ఏకాగ్రత యొక్క సలక్షణ శక్తి, ఆ ఏకాగ్రత యొక్క సాధారణ శక్తి నిద్రించిన నీకు నీ హృదయాన్ని లేపి అది ఆ అనుభూతిని మరలా కలిగిస్తుందన్న విషయం నువ్వు ఆ దృక్పథంతో చూడగలగడం, అందులో ఉన్న విలువను గుర్తించడం నేర్చుకుంటే అసలు సహవాసం అంటే గొప్ప సరదా. ఆ సరదా అక్కడికి వెళ్తే ఒక రకమైన జోష్ అనుభవించడం, ఈ రెండు మనల్ని నాశనం చేసేస్తున్నాయి. సరదా ఉండకూడదు. సహవాసం అంటే ప్రభువు సామీప్యానికి వెళుతున్నామనే దుగ్ధం ఉండాలి, తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉండాలి. వాటికి బదులు మనలో సరదా, అక్కడ జోష్, ఈ రెండు ఆ పరిస్థితిని రాకుండా నాశనం చేస్తున్నాయి. ఏకాగ్రత ఆ రెండు ఉన్నప్పుడే వస్తుంది, కుదురుతుంది. అందువల్ల అవి గుర్తించగలగాలి ఆ విలువల్ని. ఒకసారి ఒక సహవాసం కలిస్తే నీ బిహేవియర్ ఎలా ఉందో 100 సహవాసుల్లోనే అలాగే ఉంటే నువ్వు ఆధ్యాత్మికానికి పనికిరానట్టే. ఎన్ని సహవాసాలకు వెళ్ళినా నీ అనుభవంలో మార్పు లేకపోతే సహవాసులకు ఎందుకు వెళ్ళడం? హాయిగా బయట అనేకమైన సర్వాలు సంతోషాలు ఉన్నాయి, వాటిలో చక్కగా పార్టిసిపేట్ చేసి జీవితాన్ని వేరం పాడు చేసుకొని మరణించి మళ్ళీ జన్మ తెచ్చుకోవచ్చు. కాబట్టి మేరబాబా మనకి జన్మ రాహిత్య స్థితి గురించి ప్రత్యేకించి పునర్జన్మల గురించి ప్రత్యేకమైనటువంటి సందేశాలు ఇచ్చారు ఆయన. కాబట్టి అనుభవాలను, మానవాతీత అనుభవాలను సరైన దృక్పథంతో చూడడం, వాటి అసలు విలువను గుర్తించడం నేర్చుకుంటే ఎవరు నేర్పుతారు? నీకు నువ్వు నేర్చుకోవాలా, ఎవడో వచ్చి నేర్పడం. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో అన్నీ నేర్పబడతాయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో నేర్పబడవు, అవలంబించబడతాయి సాధనతో. గురు సాన్నిధ్యంలో, గురు శుశ్రూషలో మనం అలా ఎవరు ఉండడం లేదు కదా.
మనకి మెహర్ బాబా అంటే ఒక వినోదం, ఒక జోష్, ఒక సరదా, భౌతికమైనగా దాన్ని కోరుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా కాదు. ఆధ్యాత్మికంగా నువ్వు కోరుకోవు, ఎప్పుడూ ఆ ధ్యాసలో ఉంటావు, ఎప్పుడూ నువ్వు ఆయనతోనే ఉంటావు. సావాసు నీకు కొత్త అనిపించదు. నేర్చుకుంటే సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణం సుగమంగా మారుతుంది. ఇలాంటి సమభావాన్ని ఎప్పుడూ కలిగి ఉండడమే సాధకునికి ఆరంభంలో కష్టంగా ఉంటుంది. మనకి మెహర్ ప్రభు ప్రేమతో సమస్తాన్ని బోధించాడు. ఆయన. మనం దాన్ని చదువుకొని ఆకలింపు చేసుకోలేని దుస్థితిలో ఉంటున్నాం. అది ఒక్కటి మారితే, ఆ దుస్థితి మారగలిగితే మనకి ఈ రహస్య అనుభవాలు ఆరంభం కావడానికి అవకాశం వస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రభు యొక్క మహోన్నతమైనటువంటి మహా అద్భుతమైన చరిత్రలోకి మనం ప్రయాణం చేద్దాం. ప్రభు చరిత్రం 8వ భాగంలో 3224వ పేజీలో నేను 10 రోజులు ఉంటాను అని కిషన్ సింగ్ అన్నాడు. అక్కడ ఆపుకున్నాం నిన్న. మరి కొంచెం ముందుకి ప్రయాణం చేద్దాం. నేను ఇక్కడ ఉండకూడదు, వేరే ఇంకెవరైనా ఉండొచ్చు. దర్శనం కోరుతూ బాబాకు చిన్న దరఖాస్తు రాసివ్వు, నేను దాన్ని బాబా చెంతకు పంపిస్తా, బాబా ఏమంటారో చూద్దాం అని విష్ణు చెప్పాడు కిషన్ సింగ్కి. కిషన్ సింగ్ ఒప్పుకొని తన హృదయాన్ని విప్పి చెప్తూ దరఖాస్తును అక్కడికక్కడే రాసిచ్చాడు. ఇంతలో బైబిల్ అటువైపుగా వెళ్తూ కిషన్ సింగ్ ఉత్తరాన్ని బాబాకు అందించి రావల్పిండి నుంచి వచ్చిన అతని గురించి చెప్పాడు. 20 గజాల దూరం నుండి 2 నిమిషాల పాటు కిషన్ సింగ్ తనను దర్శించుకోవచ్చని, కానీ అతడు తనకు ప్రాణమిల్లకూడదని బైబిల్ ద్వారా వెనక్కి కబురు పంపించారు బాబా. కిషన్ సింగ్ దానికి ఒప్పుకున్నాడు. బాబా ఉండే గది గేటు వద్దకు బైబిల్ కిషన్ సింగ్ను తీసుకెళ్లారు. ప్రాణమిల్లవద్దని, కనీసం తలను కూడా వంచొద్దని బాబా కనబడగానే 2 చేతులు జోడించి నమస్కారం మాత్రం చేసుకోమని బైబిల్ మరొకసారి కిషన్కి గుర్తు చేశాడు. 60 అడుగుల దూరంలో బాబా ఇంటి లోపల వీధి వసారాలోకి వచ్చాడు. కిషన్ సింగ్ తాను బాబాను దర్శించిన వైనాన్ని ఇలా వర్ణించాడు. ఇక్కడ ఒక విషయం మీకు ప్రస్తావన చేయాలి. ఏమిటి? అప్పుడు బాబా బాడీతో ఉన్నారు. ఈ దర్శనాలు అనుభవాలని బయటికి లేఖల ద్వారాను మాటల ద్వారాను వ్యక్తం చేయడం ఉండేది. మరి ఇప్పుడు బాబా భౌతికంగా ఉన్న ఆ భౌతికంగా ఉన్న ఆయన్ని చూసే శక్తి, అనుభవించే శక్తి మనలో ఎవరికీ లేనందువల్ల మనం ఒక విధంగా ఆ ప్రయత్నంలో కూడా విఫలమైపోతున్నాం. ఒకవేళ ఎవరైనా చేసినా విఫలమైపోతారు. ఎందుకు? మనలో ఒక దురదృష్టకరమైనటువంటి, మనందరిలో కూడా ఒక దురదృష్టకరమైన అలవాటు ఉంది. ఏమిటంటే ఎవరైనా
అయ్యా నాకు రాత్రంతా నామం చేస్తుంటే బాబా కనిపించారండి అని అన్నారనుకోండి, ఆ అన్నవాడికి ఆ వెనకాట్ల రకరకాల ఎద్దేవాళ్ళు చేస్తాం మనం, రకరకాల విధాలుగా ఆయన్ని చిన్నపుచ్చుతాం. ఇది మనకు ఉన్నటువంటి గొప్ప అలవాటు. అందువల్ల మనలో అటువంటి అనుభూతులు పొందిన వాళ్ళు కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడరు, నచ్చరు. బాబా ఉన్నప్పుడు ఆ అనుభూతిని చెప్పేటటువంటి అవకాశం, చెప్తే దాన్ని ప్రేమపూర్వకంగా ఆదరించేటటువంటి అవకాశాలు ఉండేవి. అంచేత బాబాను దర్శించిన వైనాన్ని కిషన్ సింగ్ వర్ణించాడు ఇలాగా. వసారాలోకి మెహర్ బాబా నా కోసం రాగానే నేను మెహర్ బాబాలో ఏమి దర్శించాను వివరించడానికి కానీ రాయడానికి కానీ నాకు శక్తి చాలదు. ఇది నాకున్న శక్తికి అతీతమైన విషయం. అగోచరుడు రూత్ వైట్ తన యొక్క మెహర్ బాబా రిజర్వ్ ఆఫ్ మెహర్ బాబా అని రాసిన ఇంగ్లీష్ పుస్తకంలో ఒక చోట ఇలా అంటుంది, బాబా నాలో ఉన్న అంతర్శక్తుల్ని మేల్కొల్పారు అని. అంతర్శక్తులు బాబాను చూడగానే మేల్కొల్పబడ్డాయట. ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా ఆ మాట ఆడడానికి సాహసించలేకపోయారు. ఎంచేత అలాంటి అనుభూతి లభించలేదు. అవి నాకున్న శక్తికి అతీతమైన విషయం. చూసిన మరుక్షణం దిగ్భ్రాంతికి లోనయ్యానని మాత్రం చెప్పచ్చు. దిగ్భ్రాంతి, భ్రాంతి, దిగ్భ్రాంతి, భ్రాంతి, దిగ్భ్రాంతి, మహాభ్రాంతి, భ్రాంతి రహిత స్థితి, నాలుగవి. మనకి మన అనుభవాలు అనన్య సామాన్యమైనవి. అంచేత ఏమి దర్శించానో వివరించడానికి కానీ రాయడానికి కానీ నాకు శక్తి చాలదు. ఇది నాకున్న శక్తికి అతీతమైన విషయం. చూసిన మరుక్షణం దిగ్భ్రాంతికి లోనయ్యానని మాత్రం చెప్పచ్చు. భ్రాంతి ఒక విధంగా తెలుస్తుంది. ఎలాగా? ఇలా పడుకోగానే నా పక్కని బాబా ఉన్నారు అని అనుభూతి రావచ్చు. వెంటనే మనలో ఉన్న మాయ ఉంటుంది, తోరి విధవా నీకాయన మీ దగ్గరికి రావడం ఎట్లా, అదంతా నీ భ్రాంతి అంటుంది. వెంటనే స్టూప్ అయిపోతాడు. కానీ ఈయన కిషన్ సింగ్ తన అనుభవాన్ని ఎలా రాస్తున్నాడు చూడండి. బాబా ముఖవర్చస్సు నా మనసును ఎంతో ఆకర్షించింది. హృదయపూర్వకంగా నన్ను నేను అర్పించుకోవాలని మనసు ఉద్బోధించింది. ఆధ్యాత్మికంగా ఆయన ఏమి సాధించాడు అన్నదానితో నిమిత్తం లేదు. అంతేగాక అతడు అవతారుడా కాదా, లేక అతడు సద్గురువా కాదా, సాధువా
సాధారణ సాధువా, లేక మామూలు వ్యక్త అన్న ఆలోచన కూడా లేకుండా మెహర్ బాబాకు హృదయపూర్వకంగా సమర్పణ కావాలి అన్నట్టు బాబా నా మనసును ఆకర్షించారు. ఇలాంటి మాటలు కూడా ఇలాంటి మాటలు రాయడానికి కూడా మనం బాబాకు దగ్గర కావాలి, లేకపోతే రాయలేం. ఆ క్షణంలో బాబాపై నాకున్న కొద్దిపాటి ప్రేమ బంధాన్ని ఆయన తన చిరునవ్వుతో మరింత పటిష్టం చేశారు. సమీప భవిష్యత్తులో నేనెంతటి భాగ్యశాలిని కాగలను ఆ మెరిసే బాబా నేత్రద్వయం అంటే ఆ కన్నులు సూచించాయి. ఈ క్షణం నా హృదయంలో నూతన సుఖం ఆవిర్భవించిన అనుభూతిని పొందాను. ఆంధ్రులకి ఇలాంటి అనుభవాలు ఉండవు, ఎవ్వరికీ ఉండవు. ఎప్పుడు సభల్లో అనుభవాలు, మీటింగుల్లో అనుభవాలు, స్టేజ్ మీద అనుభవాలు, ప్రయాణాల్లో అనుభవాలు, బస్సుల్లో ట్రైన్లో ప్రయాణాల్లో అనుభవాలు ఇలాంటివే ఉంటాయి. ఎందుకులా చెప్తున్నానంటే 68 నుంచి తిరుగుతున్నాను ఈ ప్రపంచంలో. తిరిగేటట్లు చేశాడు ఆయన. నాడు నేడు, బిఫోర్ 70, ఆఫ్టర్ 70 చాలా మార్పు వచ్చింది. 1970 దానికి ముందు, 70 తర్వాత చాలా తేడాలు వచ్చాయి. అందుచేత ఇలాంటి అనుభూతులు మనకు రానివ్వరు. తొట్టుపాటుతో కూడిన దిగ్భ్రాంతిలో పరవశించిన కిషన్ సింగ్ ఇంతకు ముందు బాబా తనకిచ్చిన ఆదేశాలని పూర్తిగా మర్చిపోయాడు. భక్తిపూర్వకంగా నేలపై సాష్టాంగా పడ్డాడు. అతన్ని ఆపే ప్రయత్నంలో బైదులు గట్టిగా అరచి పెద్ద హంగామా చేశాడు. సముద్రాన్ని సమీపించి ఆ సముద్రంలో దుర్గొచ్చిన కెరటాలు లేస్తుంటే, ఓ ఉధృత కెరటమా నా వద్దకు రాకు అని ఆపగలవా? ఆపలేవు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత బాబా చప్పట్లు సరిచి బంగ్లాలోనికి తిరిగి వెళ్ళిపోయారు. బైదుల్ కిషన్ సింగ్ లేవలెత్తాడు. మండలి క్వార్టర్స్ లో అతనికి భోజనం పెట్టారు. బాబా ఆజ్ఞ ప్రకారం కిషన్ సింగ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. రావలపల్లి చేరాక బాబాను గురించి అందరికీ చెప్పి బాబా నామవ్యాప్తికి ఎంతో శ్రమపడ్డాడు. బాబా విశ్వకార్యంలో కిషన్ సింగ్ కి ప్రముఖమైన సంబంధం ఉన్న విషయం తరువాతి కాలంలో ప్రపంచానికి విదితం కావలసి ఉన్నది. అందరికీ బాబా గురించి చెప్పి బాబా నామవ్యాప్తికి శ్రమపడ్డాడు అన్న వాక్యం ఇక్కడ రాయబడింది. అందరికీ చెప్పడం అంటే మనం ఏం చేస్తున్నాం? దగ్గర గ్రామాల్లో ఒకసారి వెళ్ళి కొంచెం మైక్ గట్టా పెట్టి బాబా ఇంతటి వాడు అంతటి వాడు అదొక పాఠం చదివిసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం. అక్కడి నుంచి ఆ గ్రామం మళ్ళీ ఎప్పుడు వెళ్తాం. ఇది చేస్తున్నాం. ఇదే నామవ్యాప్తి అనే భ్రమలో ఉన్నాం మనందరం ఉన్నాం. నామవ్యాప్తి అని దాని గురించి ప్రస్తావన చేయాలంటే చాలా ప్రస్తావన చేయాల. అసలు నీలో నామవ్యాప్తి చెయ్యాలి అన్న భావన వచ్చినప్పుడు
నీ శరీరం అంతా నామం వ్యాప్తి చెందిందా అని ముందు ఆలోచించాలి. నీ శరీరం అంతా బాబా ఆక్రమించారా అని ఆలోచించాలి. అది లేకుండా నువ్వు 100 కార్యక్రమాలు చేసినా నీ నోటి తుప్పరలే పోతాయి, నీ సరే పోతుంది, ఒక్కడు కూడా గ్రహించడు. ఆ రోజుల్లో బిగినింగ్ ఫ్రమ్ సోదరులు పద్మనాభం గారు, ఆయన ఈ పనిముట్టు కోసం ఎంత శ్రమపడ్డాడంటే ప్రతిరోజు 6:30 నుంచి బాబా పుస్తకాల్ని రాత్రి మినిమం 12 గంటలు, ఒక్కొక్కసారి తెల్లవారింది. అలా ఎన్ని మాసాలు కూర్చున్నామో తెలియదు. అది వ్యాప్తి చేయడం అంటే. అంతేగాని మన దగ్గర డబ్బు కలెక్ట్ చేసి ఇచ్చాం కాబట్టి ఆ డబ్బుతో ఒక గ్రామం వెళ్ళి అక్కడ స్టేజ్ కట్టేసి మైకులు పెట్టేసి పాడేసి మాట్లాడేసి వచ్చేస్తే అది నామవ్యాప్తి అనిపించుకోదు, ప్రదర్శన అనిపించుకుంటుంది. అలాగే పద్మనాభం గారి లాగే ఎంతో మంది పెద్దవాళ్ళు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను కూర్చోబెట్టి కన్నబిడ్డలాగా లాలించి బాబా విషయాల్ని నాకు పూర్తిగా తెలిపెక్కించేవారు. విశాఖపట్నంలో షిప్ యార్డ్లో కేఎం గాంధీ గారి భార్య, ఆమె నా దృష్టిలో నా ఆధ్యాత్మిక జనని. ఎంత గొప్ప పవిత్ర హృదయం అంటే, సడన్గా వంట చేసుకుంటూ వచ్చి ముద్దుగా పిలిచింది అక్కడ సీను అని. సీను, ఇదిగో ఇప్పుడు సందేశం ఇస్తాను నీకు, దాని మీద పాట రాయి అనేది. నేనే కవినా కాదే, కానీ అమ్మొచ్చి సీను దీన్ని ఆధారంగా చేసుకొని ఒక పాట రాయి అని ఆవిడంటే బాబా అన్నట్టుగా హృదయం జల్లుమనేది. అలాగే పద్మనాభం గారితో రాత్రులు కూర్చున్నప్పుడు నా హృదయం ఎప్పుడూ కూడా తన్మయం అయిపోయేది. అనేక మంది అప్పటి స్టాల్వర్డ్స్, బాబా ప్రేమలో పండినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి బాబా విషయాల్ని తెలుసుకొని, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకొని, ఆయన చరిత్రని తెలుసుకొని, అందరికీ కూడా ఇష్టపడి అందరూ నాకు ఇష్టమయ్యేటట్టు నేర్చుకున్నాను కొన్ని సంవత్సరాలు. కానీ ఆ నేర్చుకున్నట అనేది దేనికి ఉపయోగపడిందంటే మెహర్బాబా యొక్క గీతాలు రాయడానికి ఉపయోగపడింది. ఆ నేర్చుకునేదంతా అంతవరకు చేసినవన్నీ విడిచిపెట్టి బాబా పాదాలని మాత్రమే ఆశ్రయించి ఉండేటట్టు చేశాయి. అంతవరకు నేర్చుకున్నటువంటి అన్ని విద్యలు కూడా బాబా కోసం ఖర్చు పెట్టాలి అనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అనే పరిస్థితి వచ్చింది. ఇలా పెద్దవాళ్ళ నేతృత్వంలో పెరిగింది ఈ శరీరం. వాళ్ళు ఎంతో ప్రేమగా చూసేవారు నన్ను, సీను 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 అని. మరి అలా ఎన్నాళ్ళు జరిగింది అనుకున్నారు మీరు? ఒక 20 ఏళ్ళ దగ్గర జరిగి ఉంటుంది. అలా ఇలా అలా ఇలా బాబా గురించి చెప్పడం కాదు, బాబా ఇచ్చే అనుభవాల గురించి గీతాల్లో తెలియజేయాలి అనే ఆలోచన అమ్మ వల్ల వచ్చింది నాకు. ఎంత ఆనందంగా, ఎంత ప్రేమగా, ఎంత చిత్తశుద్ధితో ఆవిడ నాకు డైరెక్షన్ ఇచ్చిందంటే అలాగిచ్చింది ఆవిడ. నాకు జన్మనిచ్చింది ఒక జనని, ఆధ్యాత్మిక జన్మనిచ్చింది ఆవిడ. అందుచేత
మనమేమో బాబా నామవ్యాప్తి కోసం ఆ గ్రామం వెళ్ళిపోయి ఈ గ్రామం వెళ్ళిపోయి అక్కడ ఏదో చేస్తామని మనకు మనమే తిప్పించుకొని మనకు మనమే పొగిడేసుకొని ఇన్ని గ్రామాలు చేస్తాం, అన్ని గ్రామాలు చేస్తే ఏం చేశారు ఇన్ని గ్రామాల్లో? ఒక గ్రామంలో 1000 మంది జనాభా ఉంటే నువ్వు 10 మందికి చెప్తే నామవ్యాప్తి అయిపోతాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే సెంటర్లో కడుతూ ఆ కట్టిన తర్వాత దాని వయస్సు పెరుగుతున్నప్పుడు వచ్చేవాళ్ళు రావడం మానేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాడు కూడా రావడం మానేస్తున్నారు. కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? నేను బాబా భక్తుడిని అని ఇతర సెంటర్లకు వెళ్ళి చెప్పుకునే వ్యక్తులు అక్కడ వాడి ఊరు ఉన్న సెంటర్కి వాడు వెళ్ళడు. ఆ ఊర్లో ఉన్న సెంటర్ అభివృద్ధి పాటుపడ్డు. ఆ ఊరు సెంటర్లో ఉన్న మనుషులతో సరిగ్గా ఉండడు. మరి వీళ్ళే నామవ్యాప్తి చేస్తారు. అలాంటి వాడు కాదు కిషన్ సింగ్. ఆధ్యాత్మిక మార్గానికి ఉపయుక్తమైన కుర్రవాడు అయిన సూరు మెష్రామ్ కూడా బాబాను జూబ్లీ హిల్స్ లో దర్శించుకున్నాడు. నామవ్యాప్తికి శ్రమ పడాలి. ఏమి శ్రమ పడతాం? వెహికల్ బుక్ చేసుకెళ్తాం, అక్కడ పిండి రన్ చేయమంటాము, తినేస్తాము, మళ్ళీ వెహికల్ మీద వచ్చేస్తాడు. శ్రమ. ఇతను జబల్పూర్ నివాసి. మండలంలో ఒకరిగా తన వద్ద శాశ్వతంగా ఉండిపోయేందుకు అతని తల్లికి అభ్యంతరం ఏమైనా ఉంటుందా అన్న విషయం బాబా సూలుని అడిగారు. తన తల్లి అందుకు సమ్మతించదు అని సూలు చెప్పగా బాబా చాలా నిరాశ చెందారు. భక్తుడిని, యథార్థమైనటువంటి సాధకుడిని, యథార్థమైన భక్తుడిని పోగొట్టుకోవడానికి ఏ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించడు. కానీ ఈనాడు సెంట్రల్లోంచి మనుషులు వెళ్ళిపోతున్నా ఏమీ పట్టించుకోవడం లేదు బాబా. ఎందుకంటే అవసరం లేదు వాడికి. బాబాకి అక్కర్లేదు. వాళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? చేసిన పనులే చేస్తున్నారు. మరొకటి రాసినట్టు ఎవరైనా ఎప్పుడైనా నీకు తారసపడితే కూర్చోబెట్టి ఒక 2 గంటలు లేదా ఒక పూట చెప్పగలిగిన పరిస్థితి ఏ ప్రేమికుడికైనా ఉంటుందా? మరి మన పనులు అంటాడు. అమ్మ పువ్వ 2 కావు. భగవంతుడి సేవ, నీ సొంత సేవ 2 ఒకటి కాదు. గుర్తుంచుకోండి. అందుచేత బాబా కూడా ఎప్పుడైతే సూలుకి తల్లి అంగీకరించదు అని విన్న తర్వాత నిరాశ చెందారు. కొన్ని రోజుల తర్వాత సూలుని తిరిగి ఇంటికి వెళ్ళమని చెప్పారు. బాబాకి సూలు అంటే ఎంతో ప్రేమ. కానీ అతన్ని తన దగ్గరే ఉంచుకునేందుకు పరిస్థితులు సహకరించలేదు. స్పీకర్లు, బ్రాండ్ స్పీకర్లు, సింగర్స్, బ్రాండ్ సింగర్లు, డాన్సర్స్, బ్రాండ్ డాన్సర్స్, డబ్బులు ఖర్చు పెట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. డబ్బుతోటే జరుగుతుంది. డబ్బు లేని ప్రేమ కావాలన్నారు బాబా. మనం ఎప్పుడైతే డబ్బును ఉపయోగిస్తున్నామో ప్రేమ పలసనైపోతుంది. బాబా ఉపవాస సమయంలో యుద్ధ సంఘటనలు తారాస్థాయికి చేరుతూనే ఉన్నాయి. 1945 మే 7వ తేదీ మంగళవారం నాడు జర్మన్ సేనలు బెర్లిన్లో బేషరతుగా లొంగిపోయాయి. మే 8వ తేదీని యూరప్లో విజయ దివసంగా ఉత్సాహం జరుపుకున్నారు. 2 రోజుల తరువాత మే 10న బాబా నీరు మాత్రమే తాగుతూ చేస్తున్న తన ఉపవాసాన్ని విరమించారు. మన కోసం బాబా పూర్తిగా ఉపవాసానికి బలైపోయారు. ఆయన మనమేమో ఆయన కోసం సుష్టుగా తింటున్నాం.
ఇంట్లో తింటున్నాం, సావస్సుల్లో తింటున్నాం, బయట ఇళ్లలోకి తింటున్నాం, జన్మదినాలు పెడితే తింటున్నాం. జరుగుతున్న విషయాలు మీకెందుకు చెప్పే పరిస్థితి వచ్చిందంటే, ఎప్పుడైతే మనం సుఖానికి అలవాటు పడతామో సుఖంలో నీకు మెదడు చురుగ్గా పనిచేయదు, సుఖంలో నీకు హృదయం పూర్తిగా భగవన్మయం కాలేదు. అందుకే బాబా తన జీవితాన్ని ఉపవాసాలతో, ఏకాంతవాసాలతో, సహవాసులతో, అవి మామూలు సహవాసులు కావు, సహవాస్ విత్ గాడ్ మ్యాన్ అని పూనా సెంటర్ ప్రజెంట్ ఒక చిన్న పుస్తకం ఉంది ఎర్రతో, అది చదవండి. వాట్ ఈజ్ బాబా సహవాసం తెలుస్తుంది. మన చెరువులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి మనం. మీకు ఇప్పుడు ఏం జరుగుతుంది, బాబా చరిత్రను చెప్పిస్తున్నారు. దేనికి? విని ఆనందించడానికి కాదు, విని ఒక్కసారి మీకు తెలిసిన ఇది యథార్థం. ఏ సెంటర్లో ఉన్న వాళ్ళు ఆ సెంటర్కి సేవ చేయడం లేదు, పై సెంటర్కి వెళ్ళి సేవ చేస్తున్నారు. మరి ఏ ఆకర్షణో నాకు తెలియదు. ఏ సెంటర్లో వాళ్ళు ఆ సెంటర్కి టైంకి వెళ్ళరు, పై సెంటర్కి మాత్రం టైంకి వెళ్తారు. అదేమిటో నాకు అర్థం కాదు. అది ఎక్కడే ఆ నీతికి పేరేమిటో నాకు తెలియదు. ఒకటే పేరు నాకు అనిపిస్తుంది, దుర్నీతి అని. అందుచేత ఈ మధ్య సమయంలో హైదరాబాద్లో వారు ఉంటున్న బంగ్లాకి వెనుక భాగంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. మార్కెట్ క్లాస్ తూర్పు దేశస్తులకు ఈదడం గురించి పాఠాలు నేర్పుతూనే ఉంది. ఈ చిన్న పూల్కి ఫిల్టర్ లేనందున నీళ్లు వాసన కొడుతున్నాయి. అందుచేత రోజు ఆ నీటిని మార్చమని బాబా మార్గరెట్కి చెప్పారు. అది వేసవి సమయం. రోజు మార్గరెట్కి ఎండలో ఆ పూల్లోంచి నీళ్లు బయటకు వదిలి మళ్ళీ మంచి నీళ్లు నింపవలసి వచ్చింది. ఆ స్విమ్మింగ్ పూల్ చిన్నదే అయినా కొన్ని చోట్ల ఎక్కువగా లోతుగా ఉన్నందున నీళ్లు ఖాళీ చేయడానికి చాలా సమయం పట్టేది. అది అలసట కలిగించే పని. ఈ పని ఎంతో ఇబ్బందిని, ఎంతో అలసటని కలిగిస్తుందని తనలో తానే అప్పుడప్పుడు అనుకునేది. మరొక విషయం, ఇవన్నీ హింట్స్ జ్ఞాపకం ఉంచుకోండి. ఒక సెంటర్లో 80 మంది ఉన్నారు. ఏదైనా కార్యక్రమం ఎవరిలోనే పెడితే నచ్చిన ఇంటికి వెళ్తారు, నచ్చని ఇళ్ళకి వెళ్ళరు. ఇది బాబా ప్రేమే. ఎక్కడ ప్రసాదాలు బాగుంటాయో అక్కడికి వెళ్తారు. ఇది బాబా ప్రేమే. ఇది విమర్శ కాదు, వినోదమో కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవడం అంటారు దీన్ని. ఒకసారి బాబా మార్గరెట్ను స్విమ్మింగ్ పూల్ నీళ్లతో నింపడానికి మీరేమి చేయాల్సి ఉంటుంది అని అడిగారు. ముందు పూల్లోని మురికి నీళ్లు బయటకు తీసి మంచినీళ్ళతో తిరిగి నింపాలని మార్గరెట్ వివరించింది. అప్పుడు బాబా, నీ లోపల కూడా మురికి నీరు ఉంది. మార్గరెట్కి అంటున్నారు బాబా, నీ లోపల కూడా మురికి నీరు ఉంది. మంచినీరు అనే ప్రేమను నీలో నింపేందుకు నీలో ఉన్న మురికి నీటిని నేను బయటకు తీసేయాలి. మనందరిలో ఉన్నది మురికి నీరే, మంచినీరు కాదు. కనుక రోగాలు వస్తున్నాయి. ఎక్కువ రోగాల బారిన పడడానికి కారణం ఇదే. ఈ విధంగా ప్రతి వ్యక్తి నుండి విభిన్న పద్ధతుల ద్వారా మురికి నీటిని బయటకు తీస్తున్నాను. ఒకనాటికి నీవు నా మహాసాగరంలోకి దూకి అడుగున ఉన్న నిధిని చేజిక్కుంచుకునేందుకు నీకు నేను శిక్షణ ఇస్తున్నాను అని మార్గరెట్తో చెప్పారు. మనలో మురికి నీరే ఉందంతా. బయటికి తెల్లటి బట్టలు వేసుకొని సోకైపోయి వెళ్ళిపోతే లోపల ఉంది ఎక్కడ పారేస్తాము? అరిషడ్బర్గ ప్రేరిత బుద్ధులు ఆకలింపు చేసుకోలేనటువంటి పరిస్థితులు, అనుక్షణం కూడా భౌతిక విషయాల్లో కూరుకుపోతున్న దుస్థితులు, ఇవన్నీ మనం పోగొట్టుకోకుండా మనమేం నామం వ్యాప్తి చేస్తాము. ఎవడు వింటాడు మన గోళ? మనకు మనమే సంతోషించుకొని, మనకు మనమే పొగ తీసుకొని
మనకు మనమే పేపర్లో వేసుకొని మనకు మనమే ఫోటోలు తీసుకొని గొప్ప అయిపోతూ ఉన్నాం. అందుచేత విల్ బాకెట్తో కలిసి బాబా నామాన్ని ఇంగ్లాండ్లో డెలియా డిలియన్ వ్యాప్తి చేస్తుంది. ఆమెతో మార్గరెట్ ఇంకా ఉత్తర ప్రత్యక్షాలు సాగిస్తూ ఉంది. అమెరికాలో మిడిల్ బీచ్ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ప్రణాళిక ప్రకారం మిడిల్ బీచ్ ప్రాంతాన్ని అనుకున్న ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు ఎలిజబెత్ ఉద్యుక్తురాలై ముందుకు వెళుతుంది. గవియా మార్టిన్, డార్విన్ షా, ఫ్రాంక్ ఈటన్, డేవిడ్ బ్రూక్స్, హిల్డా ఫక్స్ మరికొంతమంది ఇతరులంతా ఎలిజబెత్కి సాయపడేందుకు ఆమెతో పాటే ఉన్నారు. ఫిలిస్ ఫెడరిక్, ఎడిలే ఓల్కిన్, డోలోర్స్ షా అంటే డార్విన్ షా యొక్క మేనకోడలు అనే ముగ్గురు స్త్రీలతో కలిసి నొరీనా న్యూయార్క్లోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నది. నడీనా టాల్స్టాయ్ కూడా వాళ్ళతోనే ఉంటున్నది. కానీ ఆమెకి స్క్లెరోసిస్ అంటే శరీర ధాతువు గట్టిపడే వ్యాధి సోకి ఎలిజబెత్ నడీనాతో 1943 డిసెంబర్లో ఫిల్లిస్ ఎడిలీ కూడా వచ్చి చేరారు. ఫిల్లిస్ను ఎడిలాను నొరీనా ఆహ్వానించింది. అసలు ఇది ప్రాథమికంగా బాబా ఆహ్వానమే అని నొరీనా నమ్మకం. బాబా వారిద్దరిని తన చేరువలోకి మరింత దగ్గరగా తీసుకోవాలనుకున్నారు నొరీనా అభిప్రాయం. ఫారినర్స్ మనకన్నా చాలా ఉన్నతులు అన్ని విషయాల్లో. ముఖ్యంగా మనలో ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి చమకబారు బుద్ధులు ఫారిన్లో ఆ ప్రేమికుల్లో ఉండవు. మనవి చమకబారు బుద్ధులు. అందుచేతే మనకి మనం పొగుడుకొని మనకు మనం గొప్ప అయిపోయి మనకు మనం ఉబ్బి తబ్బిబ్బై ఎందుకు పనికి రాకుండా పోతున్నాం అందరం. ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఊర్లో ఉన్న సెంటర్ని గౌరవించాలి. ఆ సెంటర్లో ప్రతి కార్యక్రమానికి హాజరు కావాలి. ఆ సెంటర్ అభివృద్ధికి అందరూ తోడ్పడాలి. పై సెంటర్లకు వెళ్ళి నువ్వేం ఓడపడిచేదాకా అక్కడ ఇంకేం ఉండదు. ముందు నీ సెంటర్ను బాగు చేసుకో. నీ సెంటర్ అభివృద్ధి కోసం సహాయపడు. దానికి నీ కృషి చేయి. అక్కడ రెగ్యులర్గా కార్యక్రమాలకు వెళుతూ నీ యొక్క ఆదర్శవంతమైనటువంటి బాబాతో గడిపిన జీవితం యొక్క విధానాలని అక్కడ వాళ్ళు కొనుక్కునేటట్టు చేయి. వాళ్ళ హృదయాల్లో ముందు చోటు సంపాదించుకో. ఆ తర్వాత పై వాళ్ళు వెళ్దావు. కానీ ఉచ్చికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరగలదా? ఇట్స్ మోస్ట్ ఇంపాసిబుల్. అందుచేత ప్రియమిత్రులారా, బాబా మాటల్లో, బాబా సందేశాలలో, బాబా చూపిన ప్రేమలో, ఆయన చరిత్రలో, ఆయన అణువణువులో కూడా నిజాయితీ, నిష్కపటం, ప్రేమ, త్యాగం ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఆయనలో పుష్కలంగా ఉంటే మనలో ఒక్క విషయమైనా ఉండొద్దా? ఆయన ప్రేమికులుగా జీవిస్తూ కొంచెమైనా ఉండాలి కదా. ప్రియమిత్రులారా, ప్రేమతో బాబా చరిత్రని ఓ పక్క, ప్రవచనాలని మరో పక్క, ప్రవచన సంవాదికల్ని ఇంకో పక్క మీకు అందివ్వడం ఉద్దేశం ఏమిటి అంటే, మీరు ఉండకూడని విషయాలు అందరికీ ఉంటాయి. ఈ సహజీవనం జరుగుతున్నంత కాలం ఆ ఉండకూడని విషయాలు ఎవరు వాళ్ళకి తెలుస్తాయి. అవి బయటికి పారేయండి, తీసి పారేయండి. ఎవరిలో ఉండకూడనివి ఏమున్నాయో వాళ్ళకి తెలుస్తాయి. అవి వెంటనే ముందు తీసి పారేయండి. బాబాతో సహజీవనం అంటే అలాంటి ఉంటే ఆయన చిన్నబుచ్చుకుంటాడు, ఆయన సహించలేడు. కాబట్టి ప్రేమతో మీ అందరికీ ప్రియంగా చెప్తున్న మాటలు ఇవి. ఆఫ్టర్ ఆల్ నేను ఒక పరిముక్తుని. ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద నాకు చిరునామా బాబా కలిగించారు. లేకపోతే ఆ చిరునామా కూడా నాకు దక్కేది కాదు. కాబట్టి
ప్రియమిత్రులారా, తెలుసుకోండి, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సాయకత ఉంటుంది. ఎక్కడైతే నిష్కపటం ఉంటుందో అక్కడ అందరిలో కూడా ఐక్యభావం వస్తుంది. ఎక్కడ బాబా కోసం పరితాపం ఉంటుందో అక్కడ ఆయన విశేషమైనటువంటి ఏ విషయమైనా సరే హృదయాన్ని హత్తుకుంటుంది. ఇది నేను మీకు ప్రేమతో బాబా చెప్పిస్తున్న విషయాలు కాబట్టి వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మన జీవితం ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాం? 60 50 దాటిన వాళ్ళు ఇంకా బతికేస్తామని ప్యాంటు చొక్కా వేసుకొని లేకపోతే శుభ్రంగా తయారైపోయి రోడ్డు మీద తీగేస్తుంటే అది ఇంకా బతికేస్తానని నమ్మకంతో కాదు. మన ఊపిరి మనకు అంత దగ్గరగా ఉందో మన చావు మనకు అంత దగ్గరగా ఉంటుంది. చచ్చే ముందు యథార్థమైన బాబా ప్రేమికుడిగా చస్తే మళ్ళీ జన్మలో మళ్ళీ మనకి బాబా అవకాశం ఇస్తారు, లేకపోతే అవకాశాలు ఉండవు. అందుకని మనందరం బాబాతో ప్రతి జన్మలో రావాలా. ఈనాడు బాబా ప్రేమికుల్లో కొంతమంది ఆనాడు కృష్ణావతారంలో గోపికలు, వాళ్ళెవరో మనకు తెలియదు, ఉన్నారో లేదో తెలియదు. క్రమశిక్షణతో జీవించడమే కాదు, క్రమశిక్షణలో మనల్ని మనం రిపేర్ చేసుకోవాలి. అప్పుడే ఆధ్యాత్మిక జీవనం సానుకూలంగాను సుసంపన్నంగాను ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ